హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధార్మిక వ్లాగ్స్. ఇవాళ ఏంటంటే నా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నా అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ ఏం షూట్ చేయలేదు, ఇంటి నుంచి కాలేజ్కి వచ్చినాక షూట్ చేద్దాం అనిపించింది. సో తీసానమాట వీడియో. ఇది వచ్చేసి మా క్లాస్ రూమ్ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ బ్లాక్ మాది. అండ్ మా క్లాస్ వచ్చేసి ట్రావెల్ అండ్ టూరిజం. చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా. మా బ్లాక్ అయితే అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అలా ఏం ఉండవన్నమాట. ఇంకా మొత్తం ఎంబీఏ వాళ్ళే ఉంటారు. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇవాళ మాకు క్లాస్ వచ్చేసి సెమినార్ హాల్లో అని చెప్పారు. ఇది సెమినార్ హాల్ అనమాట. అండ్ సెమినార్ హాల్లో వెయిట్ చేస్తున్నాము, సార్ ఇంకా రాలేదని చెప్పేసి నేను ఇంకా మా ఫ్రెండ్ అలా కాసేపు బయట కూర్చొని టైంపాస్ చేసామన్నమాట. యాక్చువల్లీ బయట మంచిగా గాలి వస్తుంది, మంచిగా చెట్లు ఉన్నాయి కాబట్టి. సో ఇంకా అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా సార్ వచ్చారు, నోట్సెస్ రాసాం, అంతా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 5 o'clockకి మాకు క్లాస్ ఎండ్ అయిపోయింది అనమాట ఈరోజు. అండ్ అలా ఆడిటోరియం దగ్గరికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మాకు ట్రెడిషనల్ డే ఉందన్నమాట దగ్గరలో. సో దట్ డ్యాన్స్, ఫ్లాష్ మోబ్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు, చూడడానికి వెళ్ళామన్నమాట. బట్ అక్కడ ఎవరు లేరు. సో దెన్ అలా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నా బైక్ దగ్గరకు వచ్చేసా. ఇంకా 7 o'clockకి ఇంటికి వచ్చేసాను అనమాట. మధ్య అయితే నాకు హెయిర్ ఫాల్ ఘోరంగా ఉందన్నమాట. సో దట్ నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట హెయిర్ ఫాల్ వాటి మీద. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను హెయిర్ ఫాల్కి ఆయిల్ కూడా పోస్ట్ చేశా కదా, అండ్ అది వర్క్ అయితే అవుతుంది. అండ్ మనకి అది హెయిర్ ఫాల్ కోసం వర్క్ అవుతుంది. అండ్ మనకి న్యూ హెయిర్ కూడా కావాలి కదా, బికాజ్ హెయిర్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ వల్ల. సో ఈ సోల్ ఫ్లవర్ నుంచి రోజ్మెరీ వాటర్ విత్ మింట్ అనేది నేను ఒక 3 to 4 days నుంచి యూజ్ చేస్తున్నా. ఇది జస్ట్ స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవడమే అనమాట. నాకైతే నిజంగా చెప్తున్నా, హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిందనమాట. నేను అబ్జర్వ్ చేసిన దానికైతే. ముందైతే ఊరికే నేను హెయిర్ అలా టచ్ చేయంగానే చాలా హెయిర్ ఫాల్ అనేది ఉండేది. బట్ దీస్ డేస్ కొంచెం తగ్గింది, నాట్ మచ్ అని చెప్పలేను, ఎందుకంటే కొంచెమే తగ్గిందనమాట. ఇంకా నాకు తెలిసి ఒక 2-3 weeks యూజ్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అండ్ నేను ఆర్డినరీది కూడా యూజ్ చేస్తాను అనమాట, అది కూడా బాగానే వర్క్ అవుతుంది. బట్ ఈ సోషల్ మీడియాలో రోజ్మెరీకి ఉన్న హైప్ చూసి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇది 140 సంథింగ్ పడింది. మీకు కూడా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేసేయండి. ఇంకా అలా మొత్తం హెయిర్ మొత్తం స్ప్రే చేసేసుకున్న తర్వాత నేను మీకు ముందే చూపించాను కదా అగారో వాళ్ళది ఈ స్కాల్ప్ మసాజర్తో మసాజ్ చేసుకున్నాను అనమాట. నాకు మైగ్రేన్ ఉందని నేను ఇది యూజ్ చేస్తున్నా. బట్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది హెడేక్ ఉన్నప్పుడు, ఆర్ఎస్ ఎలాంటి స్ట్రెస్లో ఉన్నప్పుడైనా మసాజ్ మంచిగా ఉంటుంది. జస్ట్ లైక్ మన ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసినట్టే ఉంటుంది అనమాట. మీకు కూడా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి బిజీ షెడ్యూల్ ఉండడం వల్లే నేను వెనీలా స్పార్కిల్ డైట్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నా. బట్ ఐ నీడ్ ఓన్లీ 1 week టైం కావాలి. నెక్స్ట్ సండే కల్లా మీకు వెనీలా స్పార్కిల్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటానన్నమాట. నెక్స్ట్ సండే లోపు నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇంతవరకు మీరు వెయిట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ. నా వీడియోస్ కొంచెం షేర్ చేస్తే నాకు కూడా రీచ్ మంచిగా వస్తుంది, వాచ్ అవర్స్ వస్తుంది. అప్పుడు నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. బికాజ్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, అవి చాలా తక్కువే వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా నాకు కొంచెం మీ స్టేటస్లలోనో మీ రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో షేర్ చేసి కొంచెం హెల్ప్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు మీ హెయిర్ని నైట్ టైం లీవ్ చేసుకొని అయితే అస్సలు పడుకోకండి, బికాస్ అది మంచిది కాదు, హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా నైట్ వచ్చేసి బిగ్ బాస్ చూస్తూ నైట్ మ్యాగీ చేసుకుందాం అనుకున్నా. ఈ అగారో కెటిల్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. ఇదైతే చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది బేసిక్ హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో 2 modes ఉంటాయి, మినిమం అండ్ మ్యాక్సిమం అనమాట.
నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసా. అది బాగా ఇదయిపోయిన తర్వాత ఎగ్ ఫ్రై చేసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని మ్యాగీ ప్యాకెట్ వేసేసుకున్నా అనమాట. అండ్ చూస్తున్నారు కదా, మనం నార్మల్ పొయ్యి మీద ఎలా అయితే ఉంటుందో దీంట్లో కూడా అంతే అనమాట. అది బాగా ఇదయిపోయిన తర్వాత మసాలా యాడ్ చేసేసుకున్నా. అండ్ దెన్ కాసేపు బాగా ఉడకనిచ్చి ఎగ్ వేసేసుకున్నా అనమాట. దీంట్లో మనకి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక లేయర్, అండ్ స్టీమ్ చేసుకోవడానికి ఒక లేయర్, అండ్ ఏమైనా బేక్ చేసుకోవడానికి ఒక లేయర్, అలా 3 కప్స్ వచ్చాయన్నమాట. అంటే వెజల్స్ వచ్చాయన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకి ఒక సర్క్యూట్ లాంటిది ఉందన్నమాట. అది మనం ఈ బౌల్ అనేది, ఐ మీన్ వాట్, ఈ పాట్ అనేది దాని మీద పెడితేనే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అప్పుడే మనకి ఈ కెటిల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నాకైతే ఇది 1,400 500 అలా 1,500 పడింది అనమాట. టోటలీ వర్త్ ఇట్ ఫర్ మనీ. నిజంగా హాస్టల్లో ఉండే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. మీరు మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ రైస్ పెట్టుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, మ్యాగీ, నూడిల్స్, సూప్, ఎవ్రీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు, ఎగ్స్ ఉడికించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా హాస్టల్లో ఉండి ఆ, మీకు క్రేవింగ్స్ వస్తున్నాయంటే జస్ట్ గో ఫర్ ఇట్. చాలా బాగుంది. అండ్ దీనికి మనకి వారంటీ కార్డ్ కూడా వచ్చిందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేసేసేయండి, నేను పోస్ట్ చేస్తా. అండ్ అలా నా రోజు అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు మేము మ్యాగీతో మా డేని ఎండ్ చేసేసాము అండ్ ఆఫ్ చేసేసాను అనమాట నేను అగారో కెటిల్. మీకు లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సో ఇలా నా డైలీ లైఫ్లో ఇలా నడుస్తుందన్నమాట. కొంచెం షెడ్యూల్ అయితే ఆ, చాలా టైట్గానే ఉంది. అందుకే వెనీలా స్పార్కిల్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా. కొంచెం ఈ వీక్ వదిలేస్తే నేను నెక్స్ట్ సండే కల్లా మీకోసం పక్కాగా వీడియో అనేది పోస్ట్ చేస్తా వెనీలా స్పార్కిల్ది. సండే ఆర్ మండే లోపు పక్కా పోస్ట్ చేస్తా. మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.